హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసానికి సంబంధించి అసలు లక్షలోపు ఎంతమంది అప్లై చేసుకున్నారు, 2,00,000 రూపాయలు ఎంతమంది అప్లై చేసుకున్నారు, 3,00,000కి ఎంతమంది అప్లై చేసుకున్నారు, 4,00,000కి ఎంతమంది అప్లై చేసుకున్నారు అనే సమాచారాలతో పాటు ప్రభుత్వం ఇక్కడ 4 కేటగిరీలు ఉన్నాయి కదా, ఈ కేటగిరీలో ఏ కేటగిరీలో ఎవరికి ఇవ్వబోతుంది, అంటే ఎంత మేర ఇవ్వబోతుంది. ఉదాహరణకి 4,00,000 అప్లై చేసుకున్న వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో 12,00,000 మంది ఉన్నారు. ఈ 12,00,000 మందిలో ప్రభుత్వం ఎంతమందికి మంజూరు చేయబోతుంది అనే సమాచారాలు అనేవి ఈ వీడియోలో మీకు అందిస్తాను. ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే, రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించిన అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, తప్పనిసరిగా మీ తోటి మిత్రులకి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఇక మనం అప్డేట్లోకి వస్తే మొత్తానికి ప్రభుత్వం ఏం చేసింది అంటే 50,000 అని చెప్పేసి ఒక కేటగిరీ ఉంది, అలాగే 1,00,000 రూపాయలకు సంబంధించి ఒక కేటగిరీ ఉంది, 2,00,000కి సంబంధించి ఒక కేటగిరీ, 3,00,000కి సంబంధించి ఒక కేటగిరీ, 4,00,000కి సంబంధించి ఒక కేటగిరీ ఉంది. ఇందులో 50,000 గ్రాంట్కి సంబంధించి కేటగిరీ 1గా విభజించారు. ఆ తర్వాత మిగతా వాళ్ళకి కేటగిరీ 2గా, మిగతా వాళ్ళకి కేటగిరీ 3గా, మిగతా వాళ్ళకి కేటగిరీ 4గా లక్ష్యాలను నిర్ధారించడం జరిగింది. ఇందులో 50,000కి సంబంధించిన వాళ్ళకి సంబంధించి దాదాపుగా 1,00,000 మందికి ఇవ్వనున్నట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. 50,000 నుండి 1,00,000కి సంబంధించిన వాళ్ళని కేటగిరీ 1లో చేర్చి దాదాపుగా 2,80,000 మందికి సహాయం అందజేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే 1,32,000 మంది దరఖాస్తులు చేసుకున్నట్లుగా సమాచారం చూసుకోవచ్చు. ఇతర కేటగిరీలకు సంబంధించి 4లో లక్ష్యం తక్కువగా ఉంటే దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. అయితే ఇక్కడ మనం పరిశీలించుకోవాల్సిందంటే కేటగిరీ 3లో 1.7 లక్షల మంది యూనిట్లు మంజూరు చేయాలని భావిస్తే దాదాపుగా 2,49,000 అప్లికేషన్లు అనేవి రావడం జరిగింది. కేటగిరీ 4లో 79,000 మందికి మంజూరు చేయాలని భావిస్తే దాదాపుగా 12,00,000 అప్లికేషన్లు వచ్చాయి. ఇక్కడ మీరు పరిశీలన చాలా స్పష్టంగా చేసుకోవచ్చు. కేటగిరీ 1లో దాదాపుగా 100 యూనిట్లకు 1,00,000 యూనిట్లకు 50,000కి సంబంధించి దాదాపుగా 50,000 నుండి 1,00,000 వరకు అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కేటగిరీ 2గా చూసుకుంటే వాళ్ళకి 2,80,000 మందికి సహాయాన్ని అందించనున్నారు. ఆ తర్వాత 1,32,000 మందికి సంబంధించి కేటగిరీ 3లో చేర్చడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. జూన్ 2వ తారీఖు నాడు 5,00,000 మందికి సంబంధించి లబ్ధిదారులకు దాదాపుగా 6,000 కోట్ల రూపాయలను 3 నెలల్లో విడతల వారీగా ప్రభుత్వం అందజేయనుంది. మొదటి ప్రాధాన్యత కింద ఒంటరి మహిళలను, అత్యంత పేదలను, దివ్యాంగులను ప్రభుత్వం గుర్తించనున్నట్లుగా సమాచారాన్ని ఇక్కడ మీరు పరిశీలించుకోవచ్చు. రేపటితో యువ వికాసానికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ అన్ని జిల్లాలలో పూర్తి కానుంది. అలా పూర్తయిన నేపథ్యంలో మంజూరైన పత్రాలను జూన్ 2వ తారీఖు నాడు అధికారులు అందజేయనున్నారు. ఇప్పటికే ఇక్కడ చూసుకుంటే వీటిపై కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు పరిశీలన కొన్ని జిల్లాలు పూర్తి కాగా మరికొన్ని జిల్లాలు చివరి దశకు వచ్చాయనే సమాచారాన్ని కూడా మీరు ఇక్కడ పరిశీలించుకోవచ్చు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2వ తారీఖు నాడు దాదాపుగా 5,00,000 మంది లబ్ధిదారులకు సంబంధించిన ఈ రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రారంభించబోతుంది. ఇందులో 4,00,000 ఎంచుకున్న వాళ్ళు దాదాపుగా 12,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆ తర్వాత 3,00,000 ఎంచుకున్న వాళ్ళు ఉన్నారు. ఇందులో దాదాపుగా 79,000 మందికి ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం ఇక్కడ 1,00,000 మందికి ఇవ్వనున్నట్లుగా సమాచారం అయితే మనం చూసుకోవచ్చు. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.